ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 26. ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్ లో రిజల్ట్స్ చూస్తున్న యశిత కళ్ళల్లో నీళ్లు జారిపోతాయి. 2 వీక్స్ నుండి మిస్ అయిన పీరియడ్స్ తో పాటు నీరసం, వామిటింగ్స్ అవ్వడం వల్ల వెంటనే ప్రెగ్నెన్సీ ఏమో అన్న డౌట్ తో టెస్ట్ చేసుకుని రానాతో మొదలైన తన ప్రేమకి ఒక పసి ప్రాణం ఊపిరి పోసుకుంది అని తెలిసాక ఆనందంతో మాటలు కూడా రావు. రానా ఇంట్లో లేక 2 డేస్ వరకు రాడని తెలిసి వెంటనే డల్ అయినా అతను తిరిగి వచ్చేలోపు హాస్పిటల్కి వెళ్ళి రావాలని డిసైడ్ అవుతుంది. వెంటనే తమ హాస్పిటల్కి వెళ్ళి గైనకాలజిస్ట్ ని కలుస్తుంది. సిమ్టమ్స్ అన్ని పాజిటివ్ అని తెలుస్తుంటే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తుంది డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అని ఆనందంగా అంటుంది యశిత వంక నవ్వుతూ. రానా సార్ రాలేదా అంటుంది ఆ డాక్టర్. లేదు, ఆయన ఢిల్లీ వెళ్ళారు, 2 డేస్ లో వస్తారు. అయితే గుడ్ న్యూస్ తో వెల్కమ్ చెప్తారన్నమాట. చిన్నగా నవ్వి బేబీ బాగుంది కదా అని అమ్మ ప్రేమతో అడుగుతుంది యశిత. ఇప్పటికైతే ఓకే, 10 డేస్ తర్వాత వస్తే స్కాన్ చేయాలి, అప్పుడే మీకు హార్ట్ బీట్ కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టాబ్లెట్స్ యూజ్ చేయండి. వామిటింగ్స్ తగ్గట్లేదు డాక్టర్. ప్రెగ్నెన్సీలో ఇవన్నీ కామన్, బట్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి అని మెడిసిన్ రాసి కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది ఆ డాక్టర్. ఇంటికి వచ్చిన యశిత ముందుగా రాధికతో విషయం చెప్పాలని వదిన వదిన కోసం పరుగున గదిలోకి వెళ్తుంది. సీలింగ్ కేసి చూస్తున్న రాధిక యశిత వంక కళ్ళు తిప్పుతుంది. రాధిక పక్కన కూర్చొని కన్నీళ్లతో ఆమె చేయి తన కడుపు మీద పెట్టుకొని మేనత్తవి అయిపోతున్న వదిన అని నవ్వుతూ చెప్తుంది. యశోద మాటలకు కళ్ళు పెద్దవి చేసిన రాధిక కదలలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్లీజ్ వదిన, ఇప్పటికైనా లేచి మాట్లాడు. నీ మాట కోసం మీ తమ్ముడు నేనే కాదు, ఇప్పుడు ఒక చిట్టి ప్రాణం కూడా ఎదురు చూస్తుంది. యశిత మాటలకి రాధిక కన్నీళ్లే సమాధానం అవుతాయి. మీ తమ్ముడికి ఈ గుడ్ న్యూస్ తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? అసలే మా బేబీ కోసం నాకన్నా ఆయనే ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అని నవ్వుతుంది యశిత. రాధిక కళ్ళతోనే నువ్వు బాగున్నావా అన్నట్టు చూస్తుంది. నేను చాలా బాగున్నాను వదిన, కానీ వామిటింగ్స్ బాగా అవుతున్నాయి. పుల్లగా ఏదైనా తినాలని ఉంది. మన ఫామ్ హౌస్ లో మామిడికాయలు తెప్పించాలి. ఇదంతా పక్కన పెడితే ముందు మీ తమ్ముడికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని నవ్వుతూ రాధికతో మాట్లాడుతూ ఆమె పక్కనే నిద్రపోతుంది యశిత. పెళ్లికి ముందు రాహుకేతు పూజ కోసం యువ వంశీతో కలిసి గుడికి స్టార్ట్ అవుతారు భాస్కర్ గారు. గుడిలోకి వెళ్తున్న వంశీతను దూరం నుండి చూస్తుంటారు డేవిడ్ మనుషులు. యువ ఆల్రెడీ టెంపుల్లో వెయిట్ చేస్తుండడంతో వెంటనే పూజ మొదలుపెట్టి పంతులు గారు చెప్పినవి శ్రద్ధగా చేసి యువతో కలిసి అక్కడే ఉన్న మండపంలో కూర్చుంటుంది వంశీ. ఒక్కొక్కరుగా రేపటి నుండి బంధువులు వస్తారు. ఇంట్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. యువ పెళ్లి ఇంట్లో బిజీగా ఉండకుండా ఖాళీగా ఉంటోరా వంశీ? యువ వెటకారంకి అతని చేతిని గిచ్చుతుంది. రాక్షసులా అయిపోతున్నావు వంశీ, నీతో ఎలా వేగాలో ఏంటో. అసలు ఈ మధ్య నువ్వు నన్ను బాగా ఆట పట్టిస్తున్నావు. ఇదివరకు చాలా ప్యాంపర్ చేసేవాడివి. ఇది వరకు జస్ట్ లవర్, నెక్స్ట్ సగం పెళ్ళాం, నెక్స్ట్ వీక్ ప్యారీ పెళ్ళాం అయిపోతావు. నీ పొజిషన్ మారుతున్నప్పుడు నేను కాస్త మారితే తప్ప. తెలివిగా మాట్లాడుతున్నారు పోలీస్ సార్. తికమకగా మాట్లాడటం రావట్లేదు మరి. ఈ వెటకారాలే బాగా ఎక్కువైపోయాయి మీకు. నిజాలు మాట్లాడితే మీ ఆడ సంఘం అస్సలు ఒప్పుకోదు. షబ్బా, ఇక ఆపేయండి మహాప్రభు. ఓకే కూల్ వంశీ, హాట్ అవ్వకు. యువ వంక చూసి సైలెంట్ అయిపోతుంది వంశిత. భాస్కర్ గారు పంతులు గారితో కొద్దిసేపు మాట్లాడి ఇంటికి వెళ్దామని బయటికి నడుస్తారు. సరిగ్గా వారం రోజుల్లో పెళ్లి, ఎలాంటి ఆటంకాలు జరగకూడదని దేవుడిని కోరుకున్న వంశిత యువ చేయి పట్టుకొని నవ్వుతూ గుడిలో నుండి బయటికి వస్తున్న ఫోటో డేవిడ్ చేతిలో నలిగిపోతుంది. జేమ్స్, వాస్, దీని ఫిగర్ చాలా బాగుంది. నా పర్మనెంట్ కీప్ గా పెట్టుకుంటాను. మళ్ళీ ఆ పోలీస్ దగ్గరికి పంపే ఆలోచన లేదు. అంటే ఏంటి బాస్ మీరు చెప్పేది? దాన్ని దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేసేయండి. ఓకే బాస్. డేవిడ్ ఆ ఫోటోలో ఉన్న వంశీ యువ 2 ముక్కలు అయ్యేలా చించేస్తాడు. సారీ మై డియర్ ఎనిమీ పోలీస్.
నీకు కాబోయే వైఫ్ నాకు అవ్వబోతున్న కీప్ అని వంకరగా నవ్వుకుంటాడు. మామ, ఏంటి పాప? నన్ను పాప అంటే మన పాపని ఏమని పిలుస్తావు? అమ్మా. ఏంటి? నిన్ను అమ్మా అని అనుకోవడానికి మన రిలేషన్ వేరు, కానీ నా కూతుర్ని అమ్మగా చూసుకుంటాను కాబట్టి తనని అమ్మ అని పిలుస్తాను. అయినా మనం కలిసి కాపురం చేయాలి అంటే ఎన్నో యుద్ధాల తర్వాత జరుగుతుందేమో. అంతే అంటావా మామ? పక్కాగా అంతే. ఏంటో నా మామకి బాగా క్లారిటీ వచ్చేసింది. ఏదో నీలాంటి కంట్రీ బ్రెయిన్తో ట్రావెల్ చేస్తున్నాం కదా, అందుకేనేమో. నేను కంట్రీనా అని చిరుకోపంగా ఉంటుంది. కాదా, ఇంత మాయన మరాఠీవి ఏంటి బాబు, పాదరసంలో జారిపోతావు. అయినా నీ బ్రెయిన్ కంట్రీ అన్నాను కానీ నువ్వు కంట్రీ అనలేదే. మాటలు నేర్చావు మామ. చేతలు కూడా ఉన్నాయి, హెల్ప్ కావాలంటే చెప్పు, చేసేద్దాం. నా మామ అల్లరిగా మారిపోతున్నాడు. దెబ్బలు పడతాయి. నేను కొట్టిన దెబ్బకి మందు రాసుకుంటున్నావు, నువ్వు నన్ను కొడతావా? అది నీ ప్రేమ. ప్రేమ అని తెలిసినప్పుడు ఎందుకే దాగుడు మూతలు ఆడి ఉడికించావు? అందుకే నీ చెంపగా నా చేత్తో చుమ్మా ఇచ్చాను. నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు రొమాన్స్ అనే వెపన్తో కొడతాను. చాలా ఆశలున్నాయి నీ దగ్గర, పక్కకెళ్ళి ఆడుకో పాప. నువ్వు పాప అంటుంటే ఏడుపొస్తుంది మామ. ఎందుకే? ఆ రోజు పిలిచావు, తర్వాత మన మధ్య దూరం, మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నావు. ఇంకొకసారి నిన్ను పోగొట్టుకోలేను మామ. నాకేం కాదు, నీకు ఏం జరగనేను. ట్రస్ట్ మీ పాప. లవ్ యూ మామ. లవ్ యూ టూ పాప. నా మామలో ప్రేమ పొంగిపోతుంది. ఐ మిస్ దిస్. ఎందుకు మిస్ అవ్వడం? ఈవినింగ్ డార్క్ రూమ్ లేకుండా రెడీ చేయి. బాగా పొంగించి చూపిస్తాను ప్రేమ. యూ నాటీ మామ. నువ్వు మాత్రం హాట్ ఇవే, చూడగానే అట్రాక్ట్ చేసేస్తావు. ఇప్పుడే ఇలా ఉన్నావు, ఇదివరకు ఇంకెంత రెచ్చగొట్టేది నువ్వు మాత్రం ఇప్పుడే ఇంకా బాగా నచ్చావు మామ. అదేంటి? ఇదివరకు నీతో రొమాన్స్ అంటే చచ్చే చావు వచ్చేది. అసలు ప్రవరాఖ్యలా ఉండేవాడివి, కానీ నాతో చిన్న చిన్న మ్యాటర్స్లో గొడవలు బాగా చేస్తావు. ప్రవరాఖ్యుడిలా ఉండేనంటే ప్రేమలో పడిచిన గణిత నీకే అంటావు. అవును మరి, నీ కోసం ఎంత తపన పడ్డానో అంత దూరంగా తోసేసిన దుర్మార్గుడివి నువ్వు. ఆమె ఉడుక్కుంటుంటే నవ్వుకుంటాడు కృష్ణ. నా దుప్ప తెంచేవాడు. ఏదైతే ఏంటో నన్ను సాధించుకుని నీ శైలాన్ని దోచుకుంటావు కదా. నువ్వు అనుకున్న పనిలో సక్సెస్ అయ్యావు. కృష్ణ మాటల్లో అల్లరికి మనసులో నవ్వుకున్న, మెసేజ్లో మాత్రం 4 క్లిక్ బాయ్ చెప్పేస్తుంది. ఆమె మాటలకు నవ్వుకొని వర్క్లో బిజీ అయిపోతాడు కృష్ణ. ఇంట్లోకి వస్తున్న ఎలిజాని చూసి నవ్వుతుంది యషిత. గుడ్ మార్నింగ్ మేడం, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, కానీ నువ్వేంటి పొద్దున్నే ఇలా వచ్చేసావు? మా మదర్ ఇప్పుడు బాగున్నారు, అందుకే డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వచ్చేసాను. ఇంకొక 10 days ఉండొచ్చు కదా. పైకి బాగున్నా లోపల ఏదైనా ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయితే ఇబ్బంది అవుతుందేమో. అలా ఏం లేదు మేడం, రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి మా అమ్మకి డైట్ మెడిసిన్స్ అన్ని చెప్పే వచ్చాను. మీరేం కంగారు పడకండి. సరే, ముందు టిఫిన్ చేయి, తర్వాత మాట్లాడుకుందాం. రాధిక మేడంని ఒకసారి చూసి వస్తాను అని ఎలిజా లోపలికి వెళ్తే చిన్నగా నవ్వుకుంటుంది యషిత. బెడ్ పైన ఉన్న రాధిక చేయి పట్టుకుని, ఎలా ఉన్నారు మేడం అన్న ఎలిజా మాటలకి వింతగా చూస్తుంది రాధిక. ఏంటి మేడం సడన్ గా వచ్చేసాను అని షాక్ అయ్యారా? మిమ్మల్ని కొత్త కేర్ టేకర్ ఎలా చూసుకుంటున్నారో అన్న బెంగతో వచ్చేసాను అని సిన్సియర్ గా చెప్తున్న ఎలిజా మాటలు అప్పుడే గదిలోకి వచ్చిన యశోద విని చిన్నగా నవ్వుకొని, వదిన నిజంగా నిన్ను బాగా మిస్ అయిందేమో, చాలా డల్ అయింది. నువ్వు వచ్చేసావు కదా, మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వు. తప్పకుండా. ముందు రాధిక మేడం ఇన్ని డేస్ యూజ్ చేసిన మెడిసిన్, డైట్, డాక్టర్ చెక్ చేసిన రిపోర్ట్స్ అన్ని ఇలా ఇవ్వండి. మొత్తం స్టడీ చేయాలి. అబ్బో అన్నట్టు ఎలిజా వంక చూసి రిపోర్ట్స్ ఆమె చేతిలో పెట్టి కొత్త కేర్ టేకర్ని పరిచయం చేస్తుంది యశిత. తన పేరు కావేరి. హాయ్ కావేరి. హాయ్. మేడంని జాగ్రత్తగా చూసుకున్నావు, వెరీ గుడ్ వర్క్. థ్యాంక్స్ అండి. అండి వద్దు, సేమ్ ప్రొఫెషన్ కాబట్టి పేరుతో పిలుచుకుందాం. నా నేమ్ ఎలిజా. ఓకే ఎలిజా అని కావేరి నవ్వితే, మీరు మాట్లాడుకోండి, నేను కుక్ చేయాలని యశిత కిచెన్లోకి వెళ్ళిపోతుంది. కావేరితో రాధిక హెల్త్ గురించి మొత్తం తెలుసుకుని ఎలిజా నవ్వుకుంటుంది. లంచ్ టైం వరకు అన్నీ సెట్ చేసి యశితతో కలిసి లంచ్ చేశాక కావేరి రాధిక దగ్గరికి వెళ్తే యశితతో కలిసి బయటికి వెళ్తుంది ఎలిజా. మేడం,
ఏంటి మీ ఫేస్‌లో ఏదో డిఫరెన్స్ తెలిసింది. బాగా డల్ అయ్యారు. ఒక్కళ్ళే వర్క్ చేసుకోలేకపోతే మెయిడ్స్ ఉన్నారుగా హెల్ప్ చేస్తారు కదా! ఇది వర్క్ వల్ల వచ్చిన డల్‌నెస్ కాదు. మరి? చిన్నగా నవ్వి, "నువ్వడిగిన గుడ్ న్యూస్ నా కడుపులో ఊపిరి పోసుకుంది. అందుకే." ఆమె మాటలకి షాక్‌గా చూస్తుంది ఎలిజా. "ఏంటి మేడం మీరు చెప్పేది నిజమేనా?" అని యషితని ఊపేసి సంతోషంతో అరుస్తుంది. నీ ఆనందంలో నన్ను నలిపేస్తున్నావు ఎలిజా. అంతేలే రాణా సార్ నలిపేస్తే బాగా నలుగుతారు. మా చేతుల్లో ఏం నలుగుతారో నీతో అస్సలు మాట్లాడలేం వదిలేయ్. అలా ఎలా వదిలేస్తాను? బుల్లి రాణా సార్ వస్తున్నారు. పెద్ద రాణా గారికి ఈ విషయం తెలుసా? లేదు ఈరోజు చెప్తాను. అంటే సర్ప్రైజ్ అన్నమాట. అవును. అబ్బో! కానివ్వండి అని యషితని ఆట కట్టిస్తుంది. అబ్బా! కాస్త ఆగు. నువ్వు నాకసలే ఆయనని ఈ విషయంలో ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎందుకు మేడం అంత కంగారు? ఏదైనా గిఫ్ట్ కొనండి. అందులో మీ ప్రెగ్నెన్సీ తెలిసేలా ఉండాలి. అలాంటి గిఫ్ట్ అయితే రాణా సార్ కూడా షాక్‌లో సర్ప్రైజ్ అవుతారు. సరే అని గిఫ్ట్ కొనాలి అని షాపింగ్ కోసం వెళ్తారు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ అయినందుకు వెరీ సారీ. అండ్ అలాగే చిన్న స్టోరీ స్టార్ట్ చేశాను. అది కూడా జస్ట్ ఒక 15 ఎపిసోడ్స్ ఉంటుంది. ఇది కూడా రెగ్యులర్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తాను.